you are trying to call is currently not reachable. Please try again later. కలవట్లేదండి, ఎక్కడ వెళ్ళిపోయాడు? The number you are trying to call is currently not reachable. Please try again later. తాళం వేసిందండి, అసలు ఏమయ్యాడు? స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓ, ఆఫీస్లో చూద్దాం పద. ఒరే, ఎర్రబాబు వచ్చాడా? నాకు తెలియదురా. రాలేదా? రే, ఇక్కడ రెడ్ ఫైల్ పెట్టా చూసావా? ఇంటి దగ్గర కూడా రే బాబు, నిన్నే. సర్లే రే, మేనేజర్ అడిగితే పాలసీ చేంజ్ అని బయటికి వెళ్ళానని చెప్పు. నాకు అదే పని రా. నీ చెప్పడానికి వస్తావేంట్రా? ఇంత టెన్షన్ క్రియేట్ అయిందా అన్న? అవునరా వీరబాబు, నా అమ్మాయి ఏం చేసిందరా? కనబడతలేడు. అవునా? ఏ మంచోళ్ళకి మంచిగా జరుగుతా అన్న, నువ్వేం టెన్షన్ తీసుకోక, ఛాయ్ దాకా ప్రశాంతంగా. అసలే అమాయకుడు, అమ్మాయిలకి దూరంగా ఉంటాడు. అలాంటోడిని ఆ అమ్మాయి ఏం చేసిందో, వీడెక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఒరే వీరబాబు, ఎక్కడున్నావురా? అదిగో అన్న వీరబాబు అన్న. హాయ్ తమ్ముడు. వచ్చావా? తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయావురా? అప్పటి నుంచి నీ గురించే పరిశాన్ అవుతున్నానా? అవునా? ఫోన్ కొట్టేసి అమ్మాయిని బండి మీద తీసుకెళ్తే నీకు ఇంకోటి కనిపించడా? సారీ అన్నా. నీ సారీ నాకేం వద్దులే. ఇంతకీ అమ్మాయిని ఏం చేసావు? అనన్య, నువ్వేంటే ఇక్కడ? అరే అరే, చాలా ఈజీ. ఫార్ములాని బ్రేక్ డౌన్ చేసుకుని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను కాల్లో అయితే చెప్పలేను నీకు, కాలేజ్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. డోంట్ వరీ. అరే, నేను ఉన్నాను కదా. ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఎవడరా నువ్వు? ఇంకోసారి కాల్ చేసావు అనుకో, చంపి పడదోపుతా. అర్థమవుతుందా? ఏంటే నీకు ఈ మధ్య ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి? అతను నా ఫ్రెండ్. ఫ్రెండ్ అయినా ఎవడైనా నీతో నీ అబ్బాయిలు ఇవ్వడం మాట్లాడకూడదు, అర్థమైందా? నీకు తెలుసు కదా, మా పేరెంట్స్ చనిపోయాక మా అత్తయ్య నన్ను పెంచిందని. కొన్ని రోజుల క్రితం మా మావయ్య కూడా చనిపోయారు. మావయ్య బిజినెస్లో అత్తయ్య చూస్తూ బిజీ అయిపోయింది. అప్పటి నుంచి రాకేష్లో చేంజ్ వచ్చింది. ప్రతి దాని మీద అనుమానమే. నన్ను ఎవరిని మాట్లాడిచ్చేవాడు కాదు, కలవనిచ్చేవాడు కాదు. ఏంటి రెడీ అవుతున్నావు? ఇక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎందుకు? ఫ్రెండా? ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా? నీకెందుకు? నాకెందుకా? రేపటి నుంచి నువ్వు కాలేజీలో పోవడానికి వీలేదు, గుర్తు పెట్టుకో. నువ్వు ఇంట్లోనే ఉండి ఇక నుంచి. వాడి టార్చర్ భరించలేకపోయా. ఇంకా డిసైడ్ అయ్యి ఇంట్లో నుంచి వచ్చేసా. అరే, ఇంత జరుగుతున్నా మీ బావ పైన ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అలా చేస్తే మా అత్త బాధపడుతుందని కంప్లైంట్ ఇవ్వలేదు. అవును వందన, నువ్వు ఇంత దూరం ఎందుకు షిఫ్ట్ అయ్యావు? నంబర్ కూడా చేంజ్ చేసేసావు. నీకు తెలిసిందే కదే, నీకు మీ బావ, నాకా కిరణ్. వాడి బాధ భరించలేక ఇంత దూరం వచ్చేసాను. నేను బయలుదేరుతాను. అయ్యో సారీ, మాటలు పడి మీకేం కావాలో అడగలేదు. టీ ఆర్ కాఫీ? సారీ అండి, నాకు చిన్న పని ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాను. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ. డోంట్ మైండ్. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఎలా? చిన్నప్పటి నుంచి ఏం జరిగినా ఆ హనుమాన్ ఆశీస్సులతోనే జరిగిందనుకుంటాను.
మళ్ళీ మనం కలవగలిగితే అప్పుడు చెప్తాను. వెనకడికి నీలాంటోడే పిలిచి పిల్లనిస్తానంటే వద్దులే ఈరోజు మంగళవారం ఉన్నాడంట. ఆ అమ్మాయి ఎంత చక్కగా నీ గురించి అడుగుతుంటే హనుమాన్ ఆశీస్సులు అది ఇది ఏం చెప్పకుండా వస్తావా? అన్నా అమ్మాయి అంటే అందరు నీళ్ళకి ఆకృతి పడరు కదన్నా. రే మంట మీద ఉన్నప్పుడు మండే డైలాగ్ లేసావనుకో మరుగుతున్నట్టు ఎక్కడ పోస్తాను నాకే తెలీదు. మూసుకొని ఉండు. ఒరే ఈరుబాబు ఆనంత గట్టి కొట్టావు, ఒక్క దెబ్బకే పడిపోయాడు. తలుచుకుంటే భయంగా ఉందిరా. ఆడు మళ్ళీ తిరిగి వస్తాడంటావా? అనన్య అయిపోయిందా? అనన్య ఎంతసేపుకి వస్తావే? ఏంటి అను ఏదో ఆలోచిస్తున్నావు? అతనికి ఎంత ధైర్యం? ఎవరికి? ఆ హీరోకి. హీరోవా? ఓ అతనికా? నీ డిస్టర్బ్కి కారణం అతనా? అవును అతనే, వీరాది వీరుడు. హాలీవుడ్ సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్తుంది. అతనికి ఎంత ధైర్యం? అతనికి ఎంత ధైర్యం? అతనికి ఎంత ధైర్యం? అతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అనన్య ఏంటే నాకు టార్చరు? అర్ధరాత్రి అయిందే. అతను నా చేయి పట్టుకున్న క్షణం ఆ ధైర్యమే నా పక్కనున్నట్టు అనిపించింది. మరి అతని కళ్ళు, ఆ కళ్ళు చూసావా? వందనా ఆ కళ్ళు చూసావా? చెప్పు. నాకు నిన్ను చూడ్డానికే సరిపోయింది, ఇంకా అతన్ని ఎక్కడ చూస్తానే. వందనా అసలు ఎవరైనా ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంటారు? థ్యాంక్స్ కోసం కూడా ఎదురు చూడలేదు. సినిమాలో హీరోలా. హీరోనా? అతను బహుశా నేను మర్చిపోయి ఉంటాడే. దయచేసి మనం పడుకుందామా? అతడిప్పుడు ఏం చేస్తుంటాడు? నా కోసం ఆలోచిస్తూ ఉంటాడా? అబ్బా చాలే, ఇంకోసారి అతను తలుచుకుంటే గదిలోంచి గెంటేస్తా నిన్ను. బాగుంది, బాగానే ఉంది. అయితే వందనా నేనిప్పుడు అతన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తాను? అసలు నేను ఇంత కన్ఫ్యూజన్లో ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుందే? చెప్పొచ్చు కదా వందనా, నేను ఆ హనుమాన్ భక్తుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాను? హా ఇప్పుడు ఏమన్నావు? కనిపిస్తాడో లేదో అని. దానికి ముందు హనుమాన్ భక్తుడు. ఎస్ భక్తుడు. రేపు మనం ఈ ఊర్లో ఉన్న గుళ్ళని వెతికేద్దాం. నీకు నీ హీరో దొరికేస్తాడు. హాయ్ సార్. హలో, నా పేరు కిరణ్ సార్. ఓ ఓకే. అది ఇన్సూరెన్స్ పాలసీ గురించి వచ్చాను సార్. ఓ మీరేనా? లోపలికి రండి. సార్ అది కొన్ని మీ బేసిక్ డీటెయిల్స్ చెప్తే ఫిల్ చేసుకుంటాను సార్. తప్పకుండా. సార్ మీ ఫుల్ నేమ్ సార్? త్రిమూర్తులు. త్రిమూర్తులు. సార్ మీ ఫాదర్ నేమ్ సార్? కానూరు రాంబాబు. రాంబాబు. డేట్ ఆఫ్ బర్త్ సార్? 10th February 10th February 1975. February 1975. ఎక్స్క్యూజ్ మీ 1 minute. సరే సార్. ఏంటయ్యా? సార్ వాటర్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? అవునయ్యా. సార్ అది నామినీ పేరు ఎవరిది రాయమంటారు సార్? నాకున్నది ఒక్కలే అయ్యా, మా అన్నయ్య వెంకటేశ్వర్లు. ఆ పేరే రాయండి. వెంకటేశ్వర్లు.
వెంకటేశ్వర్లు. సార్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. భలే వాడువయ్యా, నేను పంపించిన వాళ్ళ మీద నా నమ్మకం ఉంది. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, చేస్తాను. ఇక్కడ పెట్టండి సార్. సార్ అది మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు ఫోన్లో అప్డేట్ వస్తుంది సార్. ఓకేనా సార్? ఈ మంత్లో మీ పాలసీ రెన్యూవల్ ఉంది, మర్చిపోకండి సార్. ఓకేనా సార్? రావు గారు, మీ పాలసీ క్లెయిమ్లో ఉంది, డీటెయిల్స్ మెయిల్ చేస్తాను. స్టాఫ్, మీ దోలు తీర్చడానికి జోనల్ హెడ్ గారు వస్తున్నారు. మీరు చేసిన పాలసీలు, డాక్యుమెంట్లు, టార్గెట్లు అన్నీ ఆయన ముందుంచా. ఆయన వెరిఫై చేస్తారు. మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్లు అడిగినా తొందరపాటు, తెంగితనం లేకుండా అన్నీ కరెక్ట్గా చెప్పండి. ఓకే? ఆయన తీసుకున్న డెసిషన్కి ఫలితం మాత్రం అనుభవించేది మీరే. బ్రీ ప్రిపేర్డ్. వెల్కమ్ టు అవర్ ఆఫీస్ సార్. దిస్ ఈస్ మై స్టాఫ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పాలసీ రెన్యువల్ ఉంది కాదు సార్, అది డాక్యుమెంట్ సబ్మిషన్. హలో ఇటీ అమ్మా, ఫోన్ ఇవ్వయా సార్. ఒక్క నిమిషం. రామారావు గారు? అవును సార్. గుడ్ మార్నింగ్ రామారావు గారు. సార్, మీరు మా అభయ్ కవచ్ ఇన్సూరెన్స్ కుటుంబ సభ్యులైనందుకు ధన్యవాదాలండి. సార్, నేను జోనల్ హెడ్ మాట్లాడుతున్నాను. సార్, మీ రెన్యువల్ డేట్ చాలా దగ్గరలో ఉందండి, అదే గుర్తు చేద్దామని చేశాను. సార్, థ్యాంక్ యూ సార్. డేట్ మర్చిపోకండి. హ్యావ్ ఏ నైస్ డే. ఉంటాను సార్. టెన్షన్ పడకు. ఓకే, పదండి. అమ్మయ్యా, ఈ జాబ్ ఏంటో, జోనల్ హెడ్ రావడం ఏంటో, నాకు అసలే పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, హనీమూన్ అవ్వదు. ఇంకా నా పని ఇంతే, ఒంటికాయ సొంటి కొమ్మునే. ఏంటన్నా ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి తమ్ముడు, ఈ జాబును నమ్ముకొని పెళ్లి చూపులు కూడా పెట్టుకున్నాను. పెళ్ళి లేదు, హనీమూన్ లేదు, పిల్లలు లేరు. హనీమూనా? ఇది చూస్తే ఒక్క పాలసీ అవ్వలేదు, ఈ జాబ్ కూడా పోయేలా ఉంది. నువ్వేం టెన్షన్ పడకన్నా, ఏం కాదు. నీకే తమ్ముడు, నువ్వు బాగానే చెప్తావు, నా జాబ్ పోయేలా ఉంది. పరిశాన్ కాకన్నా. అదిగో పిలుస్తున్నారు చూడు, కంగారు పడు, లోపలికి వెళ్ళు. అయిపోయింది. ఏంటో అన్నా, నా పని అయిపోయింది. జాబ్ ఉంటుందో పోద్దో. ఇంకా నా వల్ల కాదే. నా వల్ల కూడా కాదే. వందన, అతను గుళ్ళో వెతికితే దొరుకుతాడని నువ్వు చెప్పడం, పిచ్చిదానిలా నేను నిన్ను తీసుకొని వెతకడం. అయినా నీకింత మతిలేని ఐడియా ఎలా వచ్చిందే? నీ టార్చర్ భరించడం కన్నా నా ఐడియాస్తో ఏదో మ్యాజిక్ జరుగుతుంది అనుకున్నానే. మ్యాజిక్ జరుగుతుందనుకున్నావా? నా టైం అలా నడుస్తుందంతే. వందన, నా హీరో దొరికేశాడే. వీరబాబు, నువ్వు ఒట్టి వీరబాబు కాదురా, వీరుడివి, సూర్యుడివి, సూర్యుడివి, చంద్రుడివి, ధీరుడివి, ధైర్యవంతుడివి, మిత్రుడివి, నా రక్షకుడివి, భక్తుడివి, ఆ భగవంతుడివి. అంతేనా? పాలసీలు, ఫిలాసఫీలు, ఉదయాలు, సాయంత్రాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎన్ని గడిచినా నాపై ఉన్న నీ అభిమానం మాత్రం మారలేదురా. ఏమిచ్చానురా? మహా అయితే ఒక కప్పు టీ ఇచ్చాను. ఆ మాత్రానికే ఆ హనుమంతుడు రాముని పని చేసినట్టు నా పనంతా చేసావు కదరా. ఇప్పుడు చెప్తున్నా, నువ్వే నా హనుమంతుడివి, నేనే నీ వీరభక్తుణ్ణి.
హనుమాన్ భక్తుడి కోసం వెతుకుతుంటే మీరే హనుమాన్ లాగా నిల్చున్నారేంటి? మా తమ్ముడు నన్ను కాపాడాడు తెలుసా? ఇతను ఎవరినైనా కాపాడతాడు. ఆ రోజు నన్ను, ఈరోజు నిన్ను. ఇప్పటికైనా మనం ఆ హనుమాన్ ఆశీస్సులతో కలుసుకున్నామని నమ్ముతారా? వీరబాబు. అనన్య.